వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది. పైగా దేవుని సహాయము ఉంది. కాబట్టి ఇంక నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్. తండ్రి పనిని ముగిస్తూ సమాప్తమైనదని పలికిన దేవుడు తిరిగి నీకు వేస్తున్న ఒక ప్రశ్న: తండ్రి నీకు ఇచ్చిన పనిని ఆరంభించావా? వెల్కమ్ టు ఆల్ ఫర్ గాడ్. మీరు చూస్తున్నారు యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల వివరణ. గత 5 మాటలు ఇవి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. నిన్న మొన్న అలాగే కొన్ని 4 రోజుల నుంచి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వచ్చాము. అయితే ఈరోజు 6వ మాటను వివరించుకుందాం. ఈ యేసుక్రీస్తు పలికిన 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదానికి దాని ముఖ్యత స్థానం మనం ఇవ్వాలి. అలాగే మనం గమనిస్తే ప్రతిదాని వెనక ఒక వివరణ ఉంటుంది. ప్రతిదాన్ని పలకడానికి వెనక ఆయన దాగి ఉన్న రహస్యం ఉంటుంది. అలాగే ఉన్న 7 మాటల్లో ప్రాముఖ్యమైన మాట అని చెప్పట్లేదు, కానీ ఉన్న 7 మాటల్లో కూడా కొంచెం ఎక్కువ భావన, ఎక్కువగా వివరించగలిగిన మాట ఏంటంటే ఈ మాట, ఈ 6వ మాట. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. ఆ మాట చదువుకున్నాం. యేసుక్రీస్తు సమాప్తమైనదని ఎక్కడ పలికారంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర ఇక్కడ పెట్టి ఉండెను గనుక ఒక స్పాంజితో చిరకతో నింపి హిసోపు పుడక తగిలించి దానిని నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని యేసు ఆ చిరక తాగిన తర్వాత చెప్తున్న మాట ఇది. ఏమాట అంటే సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు సమాప్తమైనది, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? యేసుక్రీస్తు ఈ మాట పలకడానికి వెనుక ఉన్న కారణం ఏంటి? ఏం సమాప్తమైనది? సమాప్తమైనది యేసు పలికిన మాట వెనుక జీవితాలకు నేర్పే పాఠం ఏంటిది? ఈరోజు దాని గురించి మాట్లాడాలి. సమాప్తమైనదని యేసు ఎందుకు పలికాడు? ఆ సమాప్తమైనదని మాట వెనక జీవితాలు మార్చగల ప్రయత్నం దేవుడు ఏం చేశాడు? ఆ చిన్న మాటలో ఎంత మ్యాటర్ ఉంది అది ఈరోజు ధ్యానించుకుందాం. చిన్న మాట సమాప్తమైనది, కానీ దాని వెనక చాలా వివరణ ఉంది. అది మనం తెలుసుకుందాం. అలాగే యేసుక్రీస్తు పలికిన 7 మాటల్ని 2 భాగాలకు వేసుకుందాం. ఎలాగంటే మొదటి 3 మాటలు వచ్చేసరికి వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారనమాట. ఆ తర్వాత 4 మాటలు తన గురించి ఉద్దేశించి మాట్లాడతారనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, మొదటి 3 మాటలు వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత 4 మాటలు తన్ని తాను ఉద్దేశించుకొని మాట్లాడతారు. తన్ని తాను ఉద్దేశించుకొని మాట్లాడిన దాంట్లో ఇది 3వ మాట. ఓకేనా? తన్ను తాను ఉద్దేశించి మాట్లాడిన మాటలలో ఈరోజు మనం మాట్లాడబోయే మాట 3వ మాట. మొత్తం కలిపి 6వ మాటని ఈరోజు వివరణకి వచ్చినందుకు స్వాగతం. ఓకే, సమాప్తమైనది అనే పదం ఎక్కడెక్కడ వాడతామంటే మనం ఖచ్చితంగా స్కూల్లో వాడతాం. ఓ టీచర్ హోంవర్క్ ఇచ్చింది అనుకోండి, అంటే ఓ టీచర్ హోంవర్క్ ఇచ్చింది పిల్లలకి అడిగిద్ది, పూర్తి చేసావా నాయనా లేదా నాయనా అని. తెలుగు మీడియం అయితే సమాప్తమైనది అంటాడు. ఇంగ్లీష్ వాడు అయితే ఐ ఫినిష్డ్ మ్యామ్ అంటాడు. అంటే ఒక బాధ్యతను అప్పగించిన తర్వాత నేను చేశాను, ఐ కంప్లీట్ ఫినిష్ చేశాను అని చెప్పడమే ఈ మాట. అలాగే ఒక యజమానుడు ఒక దాసుడికి పని అప్పగించాడు అనుకోండి. ఒక పని కొట్టుకెళ్ళి కూరగాయలు తెమ్మని అనుకోండి. ఆ కూరగాయలు పెట్టి నాయన పని చేశాను ఆయన అడిగితే అవును నా యజమాని పని చేశాను, సమాప్తం చేశాను, నువ్వు చెప్పిన మాట విన్నాను అని చెప్పడమే సమాప్తమైనది. చాలా మంది అండి సమాప్తమైందంటే యేసు ఫినిష్ అయిపోయాడు సిలువ మీద అందుకు సమాప్తమైనది అంటారు. కానీ కాదండి, తండ్రి కొన్ని పనులు యేసుక్రీస్తుకి అప్పగించాడు అనమాట. అంటే తండ్రి యేసుక్రీస్తు వారికి కొన్ని పనులు, బాధ్యతలు నిర్వర్తించాలని యేసుక్రీస్తుని అప్పగిస్తే ఆయన ఈ పూర్తి చేసేసి సమాప్తమైందని ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నాడు. సమాప్తమైంది ఆయన తండ్రి, నేను నాకు ఇచ్చిన పనులు సమాప్తమైనది. అలాగే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ కూడా ఆయన పనుల గురించి మాట్లాడతారు. అది ఎక్కడ ఉందని చూద్దాం. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే చేయుటకు దేవుడు ఏవైతే పనులు అప్పగించాడో, అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఏవైతే పనులు అప్పగించాడో
అప్పగించిన ప్రతి పనిని సంపూర్ణంగా చూడండి, ఆ మాట చూడండి, సంపూర్ణంగా పూర్తి చేసి. సగాసంగం పూర్తి చేయలేదు ఆయన, సగాసంగా దేవుడి పనులు పూర్తి చేయలేదు, సంపూర్ణంగా పూర్తి చేసి దేవుడికి రిపోర్ట్ చేస్తున్నాడు. సంపూర్ణంగా పూర్తి చేసిన ఆయన తండ్రి భూమి మీద నేను మహిమ పరిస్థితిని అని యేసుక్రీస్తు మెన్షన్ చేశారు. అలాగే తండ్రి తనకి ఇచ్చిన పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు గమనించగలరు. ఎందుకంటే సంపూర్తిగా, సాహసంగా కాదు, ముందే చెప్పాను, సాహసంగా కాదు, సంపూర్తిగా ఎంత నమ్మకంగా ఉంటే తండ్రి మీద, తండ్రి ఇచ్చిన పని మీద ఎంత నమ్మకం కలిగి యేసుక్రీస్తు పని పూర్తి చేస్తారో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన తండ్రి పని మీద ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఆ పని నిర్వర్తించడంలో ఎంత కృషి ఫలించాడు ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే 12 ఏట నుంచి యేసుక్రీస్తు ఆయన తండ్రి పనుల మీద ఉన్నాయని మరియ గారితో చెప్తారు. అది కూడా చదువుకున్నాం. అది ఎక్కడ ఉందంటే ఈ లోకాసు వార్త. ఆయన తల్లి మరియ గారు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఏమని? కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పగా యేసుక్రీస్తు మరియకి రిప్లై చేస్తున్నాడు. ఏమని? మీరు ఎలా నన్ను వెతుకుచుండరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరుగురా అని యేసుక్రీస్తు చెప్తారు. అంటే నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా. అంటే చూడండి, ఇక్కడ నన్ను మీరు ఎలా వెతుకుచుండరి, నేను నా తండ్రి పనుల మీద, పని కాదు, తండ్రి యేసుక్రీస్తు పని ఇచ్చాడు, అంటే పనులు ఇచ్చాడు అని చదువుకున్నాం ఇక్కడ. అంటే తండ్రి ఇచ్చిన పని ఒకటి కాదు, రెండు కాదు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఒక కారణం కాదు, రెండు కారణం కాదు, అనేకమైన కారణాలు ఉన్నాయి. అనేకమైన కారణాలు, అసలు చాలా కారణాలు ఉన్నాయి. కానీ అన్ని చెప్పడం ఒక వీడియోలో సరిపోదు. కాబట్టి కొన్ని ప్రధానమైన కార్యక్రమాలు, ఏవైతే పనులు దేవుడు అప్పగించాడు యేసుక్రీస్తు వారికి, అవి కొన్ని వీడియోలో మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ వస్తే నా తండ్రి పనులు, ఈ సింగిల్ వర్డ్ కదండి, ప్లూరల్ వర్డ్ అనమాట. పనులు, పని నా తండ్రి పని నాకు ఇచ్చాడు, పూర్తి చేశాను అనడం కన్నా తండ్రి పనుల మీద వచ్చాను. తండ్రి పనులు చాలా ఉన్నాయి, పనులు, ఆ పనులన్నీ పూర్తి చేయాలి, నేను ఆ పనుల మీద ఉన్నాను అనేసి క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే తండ్రి తనకి ఇచ్చిన పనులు ఎంత నమ్మకంగా ఉన్నాడో చూసాము. అలాగే తండ్రి తనకి ఎన్ని పనులు ఇచ్చాడు, ఒకటి కాదు, అనేకమైన పనుల కోసం యేసుక్రీస్తు భూమి మీద కూర్చోనని చెప్పుకున్నాము. అలాగే ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మొదటి పని గురించి మనం ధ్యానం చేద్దాం. అదే లోకాసు వార్త 4వ అధ్యాయము, 18వ వచనం. ఈ సందర్భం గురించి చెప్తాను. యేసుక్రీస్తు వారు నజరేతులో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఆయన యెషయా గ్రంథంలో ఉన్న చుట్టాలు చదువుతుంటారు అనమాట. అది చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవార్తను ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికాను. చూడండి, యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం చుట్టూ చదువుతూ ఉంటారు. యెషయా గ్రంథంలో కొన్ని ముక్కలు, ఆ ముక్క చదివారు. ఏంటంటే ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకు. యేసుక్రీస్తు భూమి మీద రావడానికి కారణాలు ఏమిటి అంటే బీదులకు సువార్త ప్రకటించుటకును, ఆయనను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకును, గుడ్డి వారిని చూపుకొనుటకును ప్రకటించుటకును, నలిగిన హృదయములను నడిపించడం. అంటే చూడండి, కొన్ని పనులు చెప్తాను అనమాట. ఎన్ని యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి యెషయా గారు రాశారు. అవి యేసుక్రీస్తు పలికి ఎన్ని ఇప్పుడు నెరవేరవైనాయి, ఎన్ని మాటలు నెరవేరాయి, ఈ సమయంలో నెరవేరాయి. గుడ్డి వారు చూస్తున్నారు, చెరలోనాలు విలిపిస్తున్నాను, అలాగే ఎన్ని కార్యక్రమాలు నా గురించి రాయబడినాయి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పారనమాట. ఈ సిచ్యువేషన్ గురించి పూర్తిగా చెప్పలేదు, కాకపోతే యెషయా గ్రంథంలో రాయబడినవి, లేక పాత నిబంధనలు రాయబడినవి యేసుక్రీస్తు వారు ఇక్కడ సంపూర్తి చేశారని చెప్తాను. అయితే ఇది మొదటిది. రెండవది, వాక్యం కోసం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అంటే ఆయన పనులలో వాక్యం ప్రకటించడం ఒక పని. అది ఎక్కడ చూద్దామంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ ప్రకటించినట్లు వెళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితిని. అంటే సువార్త ప్రకటించుటకు యేసుక్రీస్తు వారు బయలుదేరి వచ్చారంట. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి బయలుదేరి వచ్చారు. అంటే ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన శిష్యులతో చెప్తాడు. అంటే మొదటిది ఏంటంటే బీదుల సువార్త ప్రకటించుటకు, అలాగే యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయనకు పని అప్పగించబడింది. అలాగే రెండవది ఏంటంటే వాక్యం కోసం ఆయన పంపబడ్డాడు. వాక్యం అంటే సువార్తకు, బీదులకు సువార్త ప్రకటించుటకు, అలాగే అన్ని జనులు మార్చుటకు, అందరినీ యేసుక్రీస్తు వారు తిప్పుటకు ఆయనకి
పని అప్పగించబడింది. ఆ పని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏంటంటే, ఇతర గ్రామాలకు ఇతర సమీప గ్రామంలో నేను వెళ్ళి ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి ఉచితనని వారితో చెప్పాను. కాబట్టి ఈ వాక్యం కోసం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయనకు పని అప్పగించబడింది. ఆ పని ఆయన పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇచ్చి సంపూర్తి చేశారు అని చెప్తున్నారు అనమాట. ఆ మాటలో ఉన్న అర్థం ఇది. అలాగే మూడవది చెప్పాను కదా, చాలా అనేకమైన పనులు, అనేకమైన కార్యక్రమాలు దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించారు. అయితే కొన్ని మనం మాట్లాడుకుందాం. అలాగే మూడవది గురించి మాట్లాడుకుందాం. ఈ మూడవది చాలా ప్రధానమైనది. ఎందుకంటే మూడవది ఏంటంటే, సాతానుని నశింపజేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి మొదటి 2 మాటలు పైపైన చెప్పాను, కాకపోతే ఈ మాటని చాలా డెప్త్గా చెప్తాను అనమాట. అయితే సాతానుని నశింపజేయడానికి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారా అంటే అవునండి, సాతాను నశింపజేయడానికి మా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. దాని తగ్గ రెఫరెన్స్లు చూపిస్తూ మనం సంభాషణ చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారై ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమునకు మరణ ద్వారము చేత దాస్యమునకు లోబడిచిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో గలవాడై అయినంటే, చూడండి మళ్ళీ చదువుతాను. కాబట్టి పిల్లలు రక్త మాంసం గలవారి ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణము ద్వారా అంటే సిలువ ద్వారా, అక్కడ యేసుక్రీస్తు చనిపోయింది అక్కడ సిలువలో. కాబట్టి ఈ సిలువ యాగం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయమును చేత దాస్యమునకు లోపరిచిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. అంటే సాతానుని నశింపజేయడానికి ఆయన సిలువలో ఎక్కాడని చదువుకుంటాం. అలా అయితే భూమి మీద రావడానికి కూడా ఇది ఒక కారణం. అనేకమైన కారణాలు ఉన్నాయి దాంట్లో. సిలువ యాగం కొంతమంది మాట్లాడతారండి, సిలువ యాగం కోసం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, అందుకే ఆయన వచ్చారని మాట్లాడదు. కానీ అది కాదండి, చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇది ప్రధానమైనది ఇది. అయితే దానికి సపోర్ట్ చేసే కారణాలు చాలా ఉన్నాయి. ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు, దేవుణ్ణి నిరూపించడానికి వచ్చాడు. ఎంతమంది తండ్రి తెలియదు కదా, తండ్రిని ఎవరు చూడలేదు, ఆయన అద్వితీయ కుమారుడు అనుకున్న కుమారుడు ఆయన బయలుపరచడానికి కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. చాలా కారణాలు ఉన్నాయి. అయితే దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఆయన రక్త మాంసంలో పాలివాడై అంటే మనందరం రక్త మాంసంలో ఉన్నాం కదా, మనందరిని విడిపించుటకు అంటే మనందరం రక్షించుటకు ఆయన సాతాన్ని నశింపజేసి సాతాను నశింపజేయడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడై మరణమయ్యాడు. అంటే ఆయన చనిపోయాడు. మనల్ని రక్షించడానికి, సాతాను నశింపజేయడానికి ఆయన శరీరధారిగా వచ్చి సిలువ మీద మరణించాడు. ఇందు నిమిత్తమే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు అని మనం చదువుకుంటాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గురించిన వార్త, ఏ వార్త? యేసుక్రీస్తు చనిపోయారు కదా, ఇందు నిమిత్తం చనిపోయారు, సాతాను నశింపజేయడానికి. అలాగే మనుషులందరినీ బ్రతికించడానికి, సాతాను నశింపజేయడానికి, మనుషులు బ్రతికించడానికి. ఎందుకంటే సాతానుకి లోబడైపోయారు. అంటే సాతాను లోకాధికారి అయిపోయాడు. యేసుక్రీస్తు వాటిలో చదువుకుంటున్నాం, ఈ లోకాధికారి పంచున్నాడు. అంటే సాతాను లోకాన్ని ఆధీనం చేసుకున్నాడు. అంటే అధికారిని పడవరోసి వాని ప్లేస్లో వచ్చాం అనుకోండి, అప్పుడు వాని కింద ఉన్న దాసులందరూ మన వైపు వచ్చేస్తారు అనమాట. అందుకే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మంచిగా చెప్తాను చూడండి. సిలువను కూర్చున్న వార్త, నించుచున్న పాపలకి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుతున్న పాపకి దేవుని శక్తి ఉన్నది. అంటే మనందరికీ ఈ సిలువను కూర్చున్న వార్త ఒక శక్తి. అంటే మనం ధ్యానించుకున్న ప్రతి మాట కూడా దేవుని శక్తి అయి ఉన్నది అని మనం చెప్తాను అనమాట. అలాగే దీని గురించి కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. దీని గురించి లోకాధికారిని బంధించాం అనుకోండి, అంటే లోకాధికారి ఎవరు? సాతాను. ఈ సాతాను బంధిస్తే వాడి కింద ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రీ అయిపోతారు కదా. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు, ఇప్పుడు యజమాని ఇంట్లో ఉన్నాడు. అది ఇంట్లో ఉండగానే మనం వెళ్ళి దొంగతనం చేయొచ్చా? అడుగు చూస్తాం ఇట్లా ఉంటాడు యజమాని? లేదు కదా. యజమానిని బంధించాను అనుకోండి, యజమానిని మనం కిడ్నాప్ చేసి బంధించాను అనుకోండి, అప్పుడు మనకి ఏమైతే ఫ్రీ అయిపోతాం. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏమేం చేసుకోవచ్చు, అంటే వాడి కింద ఉన్న వాళ్ళని మనం ఏం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సాతానుని బంధించాం అనుకోండి, కాబట్టి సాతానికి లోబడిన వాళ్ళందరినీ మనం ఏం చేయొచ్చు? ఫ్రీ చేయొచ్చు. ఆ ఫ్రీ చేసిన వాళ్ళని మార్చేయచ్చు. దాని గురించి యేసుక్రీస్తు మాట్లాడతారు. దాని సొంత మాటలలో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనము. ఒకడు మొదట బలవంతుడిని బంధింపని ఎడల ఎలాగో బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి ఎంత దోచుకున్నాను?
అటు బంధించిన ఎడల వాడి ఇల్లు దోచుకుని వచ్చును. అంటే ఒక సామాగ్రి మనం దోచుకోవాలి అంటే ఈ సిచ్యువేషన్ మనం పోల్చుకొని చూద్దాం. ఈ సిచ్యువేషన్కి అంటే ఈ సిచ్యువేషన్ని ఈ లోకాధికారితో పోల్చి చూద్దాం. ఏంటంటే సాతానుని బంధిస్తే ఈ కింద వాళ్ళందరూ ఫ్రీ అయిపోతారు అనమాట. అంటే సాతాన్ని బంధించిన తర్వాత వీళ్ళని వీళ్ళు మార్చే ప్రయత్నం చేయొచ్చు. లోకాధికారిని బంధించాం అనుకోండి, వాళ్ళు శత్రువులు నశింపజేసాం అనుకోండి. అలాగే ఈ శత్రువులు నశింపజేయాలంటే ఏమవ్వాలి? ఈ శత్రువులన్నీ నశించేయాలంటే ఇంకా వాళ్ళు చెప్పండి. నాశనం చేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన ఎలా నాశనం చేయగలరు? ఊరికే కూర్చొని నాశనం చేస్తారంటే సిలువేయడం ద్వారా వాళ్ళ శక్తుల్ని నాశనం చేయగలరు. అది ఎక్కడ రాస్తుందంటే అది కూడా డిఫరెన్స్ చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. బలవంతులు ఆయుధం ధరించుకొని తన ఆవరణంలో కాచుకునేటప్పుడు అతడు సొత్తు భద్రంగా ఉండును. అంటే బలవంతుడు ఆయుధములు ధరించుకొని భద్రంగా తన సొత్తు అంటే భద్రంగా ఉంటుంది. అంటే సాతాను కూడా ఆయుధాలు ధరించుకొని కాచుకొని ఉంటే తను భద్రంగా ఉంటాడు. అంటే చూడండి, అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు, సాతాను కంటే బలమైన వాడు అయిన ఒకడు వచ్చి ఆయన ఓడించి అనుకోండి, అప్పుడు వాడి సొత్తు అంతా ఫ్రీ అయిపోయింది. అంటే సాతానుని ఓడించేవాడు వచ్చి అతనికన్నా బలవంతుడు వాడు వచ్చి వాడిని ఓడిస్తే అది ఫ్రీ అయిపోయింది. అంటే సాతాను నశింపజేస్తే మనుషులందరూ ఏమవుతారు? వాడు పాపం అనే బానిస కింద సాతాను వాళ్ళందరినీ చేసుకున్నాడు. ఇప్పటి నుంచో ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు శిలువ మీద యాగం చేసే ముందాక పాపం అనే బంధకంలో ఉంచేసి ఉన్నాడు. అంటే ఈ పాపాన్ని బంధకంలో ఉంచిన వాళ్ళందరిమైన అధికారి ఎవరంటే సాతాను. ఈ సాతాను మీద అధికారం తీస్తాం అనుకోండి, అంటే వాళ్ళందరూ ఏమవుతారు? జస్ట్ ఫ్రీ అయిపోతారు. అంటే ఆ ఫ్రీ అయిన వాళ్ళని మార్చచ్చు, అంటే ఫ్రీ అయిన వాళ్ళని ఆకర్షించవచ్చు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాగే ఆయన భూమి మీదకి రావడానికి ఒక రహస్యం, ఒక చక్కటి రహస్యం బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. చాలా మంది చదవరు అనమాట. చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న టైంలో ఈ లోకాధికారి బయటకు త్రోసేయబడును. లోకాధికారి ఎవరు అంటే సాతాను. అంటే లోకాధికారి బయటకు త్రోసేయబడును. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల, అంటే భూమి మీద నుండి పైకి ఎప్పుడు ఎత్తబడతాడు యేసుక్రీస్తు అంటే సిలువ యాగం తర్వాత ఆయన ఎత్తబడతారు. అంటే ఎత్తబడిన ఎడల ఒకవేళ ఎత్తబడితే అందరినీ నా యొద్దకు ఆకర్షించుకున్నదని చెప్పాను. అంటే ఆయన ఎత్తబడిన తర్వాత అందరినంట ఆయన ఆకర్షించగలడంట. లోకాధికారి నుంచి అధికారం చేసి ఆయన అందరినీ ఆకర్షించగలను. అంటే వాడి కింద ఉన్న వాళ్ళందరూ ఆకర్షించగలను. అంటే వాళ్ళ కింద వాళ్ళందరినీ కంట్రోల్ నా దగ్గరికి వచ్చింది. వాడిని బంధించడానికి ఇది ఒక కారణం, అది పని. సాతాను నశింపజేయడం అదో పని. దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించిన ఒక పని, చాలా ప్రాముఖ్యమైన పని. ఇదే చాలా ప్రాముఖ్యమైన పని. సాతాను నశింపజేసి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు అని మనం చెప్తున్నాం. అయితే ఈ అపవాది గురించి చూద్దాం. అపవాది ఇడు మంచోడైనా చెడ్డోడా అంటే సాతాను అంటే ఇది ఎలాంటోడు, అది క్యారెక్టర్ ఎలాంటిదని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అంటే అపవాది అది క్యారెక్టర్ అలాంటిది, అది మంచోడా చెడ్డోడా అంటే కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అంటే ఇప్పుడు అపవాది కిందకి ఎలా వెళ్ళారంటే పాపం చేసి వెళ్ళారు. ఎవరికైనా రెండమని చెప్పలేదు. వీళ్ళు పాపం అంటే అపవాదికి లొంగిపోయారు. లోకంలో ఉంటూ లోకాధికారులు లొంగిపోయి లోక క్రియలు చేస్తారు, లోక సంబంధమైన పాపాల క్రియలు చేస్తారు. లోకాధికారులు లొంగిపోయిన వాళ్ళందరూ యేసుక్రీస్తుని విడిపించడానికి ఆయన శిలువ యాగం చేయడం జరిగింది. అలాగే శిలువ యాగం చేసిన సమయంలో ఆయన సమాప్తమైనదని చెప్పారు. సమాప్తమైన మాట వెనక ఆయన ఏమేం చేశారు అంటే ఈ కార్యక్రమం సాతాను నశింపజేశాడు. ఇప్పుడే ఈ సందర్భంలో సాతాన్ని నశింపజేస్తాడు. శిలువ యాగం అయిపోతుంది కదా, ఆయన చివరి రక్త బొట్టు ద్వారా కారిపోతున్నాయి కాబట్టి ఆయన సంపూర్ణంగా చేశాడు, సాతాన్ని ఓడించేశాడు అని చెప్పి దేవుడికి ఒక రిపోర్ట్ చెప్తున్నాడు అనమాట. అలాగే చూద్దాం అపవాది గురించి. గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే అపవాది యొక్క మళ్ళీ చెబుతాను చూడండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. మొదటి నుండి ఎప్పటి నుంచి? సృష్టి ఆరంభం పుట్టక మునుపు నుంచే ఆడిలో పాపం ఉంది. అలాగే పాపము చేయువాడు అపవాది సంబంధి. అంటే దేవుడి సంబంధి కాదు, పాపం చేయువాడు దేవుడి సంబంధి కాదు. అయితే ఆడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే
దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను, అపవాది క్రియలు లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే అపవాదిని లయపరచడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారా? అవునా అంటే అవునండి, యేసుక్రీస్తు భూమి మీదకి అపవాది క్రియలు లయపరచడానికే వచ్చారు. అపవాదిని లయపరిచారా? మరి పూర్తి చేశారా, సంపూర్తి చేశారా అని ఆలోచిస్తే ఖచ్చితంగా సంపూర్తి చేశారు. వాళ్ళని లయపరిచారు, వాళ్ళ క్రియలను లయపరిచి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని విడిపించి ఆయన తిప్పుకొని ఆయన అందరూ ఆకర్షణ చేయగలిగిన వాడయ్యాడు అని మనం చదువుకుంటున్నాం. అయితే దీని గురించి ఆది కాండంలోనే దేవుడు ప్రవచనం చెప్తారండి. ఆదిలోనే అంటే ఇప్పుడు సర్పంకి దేవుడు మాట చెప్తారు చూడండి. ఆది కాండం సర్పానికి అలాగే ఇదే ఆదాము అవ్వకి శాపాలు ఇచ్చేటప్పుడు దేవుడు మాట చెప్తారు. ఏమనేసి ఇది సర్పంతో చెప్తున్నమాట. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ స్త్రీ సంతానమును ఆమెకు నీ సంతానం వేణుగులో చేయను. ఆయన చూడండి, ఆయన అంటుంది, ఆయన అంటే యేసుక్రీస్తు గురించి. ఆయన నేను తల మీద కొట్టును, నీవు ఆయన మెడ మీద కొట్టదు. అంటే ఆయన నేను తల మీద కొట్టేస్తాడు, నీవు ఫినిష్ అయిపోతాయి, సాతాను నశింపజేస్తాడని దేవుడు చెప్తున్నారండి. ఏమని? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మెడ మీద కొట్టుదవు అని చెప్పాను. అంటే సాతాన్ని నశింపజేయడానికి మనుష్య కుమారుడు వచ్చాడు, ఆ యొక్క పని దేవుడు అప్పగించాడని చెప్పి ఆది కాండంలోనే దేవుడు ప్రవచనం చేశాడు అనమాట. అంటే ఈ కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు నెక్స్ట్ భూమి మీదకి వస్తారు అని ఆది కాండంలోనే ఆదాము హవ్వలు ఉన్నప్పుడే వాళ్ళని తోటలో గెంటేసేటప్పుడే ప్రవచనం చేశాడండి. అయితే ఆయన నేను తల మీద కొట్టును, నువ్వు ఆయన మెడ మీద కొట్టదు. అంటే నువ్వు ఆయనని తల మీద కొట్టును అంటే ఏంటి? ఆయనని తల మీద కొట్టును అంటే ఆయన నిన్ను పూర్తి ఫినిష్ చేస్తాడు, నిన్ను నశింపజేస్తాడు. తల మీద కొట్టడం అంటే మీనింగ్ ఏంటి? తల మీద కొట్టండి, తల మీద కొట్టం కాదు, దానికి భావం ఏంటి అంటే తల మీద కొట్టేస్తాడంటే దాని భావం ఏంటి అంటే ఆయన నిన్ను నశింపజేస్తాడు అని దేవుడు చెప్పారండి. అందరినీ పడగొట్టుకుంటూ వచ్చిన వాడిని ఎవడు? అందరినీ పడగొట్టుకుంటూ వచ్చింది ఎవరు? ఒక రాజా లేకపోతే ఒక హిట్లరా? కాదండి, అందరినీ పాపం అనే మాయలో పడగొట్టుకుంటూ వచ్చింది అంటే సాతాను. ఈ సాతాన్ని పడగొట్టేవాడు యేసుక్రీస్తు. ఈ సాతాన్ని పడగొట్టేశాడు కూడా. ఆయన సాతాన్ని నశింపజేయడం కూడా అయిపోయింది. ఆ పని సంపూర్తి చేశాడు. ఆ పని సంపూర్తి చేసి సంపూర్ణం చేశాడు అని దేవుడికి 6వ మాట ద్వారా చెప్తున్నాడు. అంటే సాతాన్ని పడగొట్టేశాడు యేసుక్రీస్తు వారు. అందరినీ పడగొట్టుకుంటూ ఎప్పటి నుంచి? ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు యేసుక్రీస్తు అసలు ఇవ్వడే క్షణం దాకా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడండి. పడగొట్టుకుంటూ వచ్చినాన్ని ఆయన చేసిన కార్యాల ద్వారా ఒక్క దెబ్బలో కొట్టేసి ఆయన నశింపజేసి, అంటే ఇప్పుడు ఒక దెబ్బలోనా ఒక్క సిచ్యువేషన్ ఆయన కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క దెబ్బలోనా అని చెప్పి ఒక్క చోటే ఆయన నాశనం చేయలేదు సాతాన్ని. ఆయన ఎప్పటి నుంచి సాతాన్ని జయిస్తూ వచ్చాడంటే ఆయన బాప్తిసం తీసుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచి అరణ్యానికి కొనిపోయినప్పటి నుంచే సాతాను శోధనలో ఉన్నప్పుడు ఆయన సాతాను మీద జయం చేస్తూ వచ్చాడు. సాతాను చేసిన ప్రతి పని మీద ఆయన జయిస్తూనే వచ్చాడు అనమాట. అయితే ఆయన భూమి మీద ఉన్న బతికిన ప్రతి క్షణం కూడా సాతాను జయిస్తూ, సాతాను నశింపజేస్తూ, సాతాను కివిక్తులు అనేవన్నాయో ఆయన ఆయన్ని వదిలకుండా యేసుక్రీస్తు ఆలోచిస్తూ తెలివిగా ఆలోచిస్తూ సాతానుని నశింపజేశాడు అనమాట. అయితే ఈ యొక్క ఒకటో విషయం ఏంటంటే యెషయా గ్రంథం చదివిన స్క్రోల్స్లో ఉన్నాయి కదా, ఆయన చేతిలో ఉన్నప్పుడు దేవాలయం చదువుతారు. ఆ స్క్రోల్స్ ఆధారంగా ఆయన భూమి మీదకి వచ్చారు. అంటే బీదలకు సువార్త ప్రకటించుటకును ఈ కార్యక్రమాలు చేయడానికి మన దేవుడు ఆయన భూమి మీదకి వచ్చారు అని చదివాము. అయితే రెండవది ఏంటంటే వాక్యం కోసం, వాక్యం నిమిత్తము, ఈ సువార్త నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చారు అని చదువుకున్నాం. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాతానుని నశింపజేయడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు అని మనం యేసుక్రీస్తు చేసిన పనులు చాలా ఉన్నాయి, అనేకమని ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కొన్ని ధ్యానించుకుందాం, మిగతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో ఏవి చెప్పుకుందాం. మొదటిగా యెషయా గ్రంథం, ఆయన నజరేతులో ఉన్న దేవాలయంలో ప్రవేశించి యెషయా గ్రంథం స్క్రోల్స్ చదువుతారు. ఆ యెషయా గ్రంథం స్క్రోల్స్ ఏముంటాయంటే బేదలకు సువార్త ప్రకటించటంలో, గుడ్డివారు చూచుటకును, ఇట్లాంటి కార్యక్రమాలు చేయటకును ఆయన శక్తి ఇవ్వబడింది. ఇందు నిమిత్తమే మనిషి కుమారుడు వచ్చాడని రాయబడి ఉండేది అనమాట. అయితే ఈ విషయాన్ని ఎత్తు చూపుతూ ఈ ప్రవచనం నెరవేరింది, ఈ సిచ్యువేషన్ ఇప్పుడు నెరవేరింది, మీరు చూస్తున్నారు, కళ్ళెదురు చూస్తున్నారు. అంటే ఆయన కొడతారు, ఆయన చంపేద్దామని చూస్తారు, కానీ యేసు తప్పించుకుని వెళ్ళిపోతారు. దాని గురించి చెప్పట్లేదు, కానీ ఇక్కడ యేసు మాట్లాడిన మాట గురించి చెప్తున్నాను. యెషయా గ్రంథంలో స్క్రోల్స్ నెరవేర్చడానికి కూడా ఈ ముఖ్యమైన బీదలకు సువార్త ప్రకటించడం. సువార్త అనగానే మీకు రెండోది ఏంటంటే, మొదటిది యెషయా గ్రంథంలో ఉన్నది నెరవేర్చడానికి, రెండోది సువార్త ప్రకటించడానికి ఏంటంటే
ఇతర గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి శిష్యులు రమ్మని చెప్తాడు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అని చెప్తాడు. అంటే సువార్త ప్రకటించడానికి దేవుడు భూమి మీదకి వచ్చారా అంటే అవునండి. అలాగే మూడవది ఏంటంటే సాతాను నశింపజేయడానికి. ఇది ప్రాముఖ్యమైనది. సాతాను నశింపజేయడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. అలాగే సాతాను ఎలా నశింపజేశాడు మేము చెప్పుకున్నాం. ఎలాగంటే వాడిని అంతం చేయడం అంటే వాడి దగ్గర ఉన్న కంట్రోల్ మొత్తం స్వాధీనం చేసుకొని, అంటే అందరినీ పడగొట్టుకుంటూ వచ్చిన వాడిని పడగొట్టేసేసి యేసుక్రీస్తు వాళ్ళందరి మీద వాడి కింద ఉన్న వాళ్ళందరి మీద ఆయన అధికారం పొందుకున్నాడు. అలాగే వాళ్ళందరినీ ఆకర్షణ చేయగలిగాడు. అలాగే ఒక్క విషయం చాలు, ఒక్క చోట కాదు, 40 దినాల ఉపవాసం కానించి సిలువ మీద చనిపోయేదాకా ప్రతి సిచ్యువేషన్లో ఆయన యేసుక్రీస్తు వారు సాతాన్ని ఓడిస్తూ, సాతాన్ని పడగొడుతూ, ఆయన బలపరుచుకుంటూ యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి మిగతా విషయాలు పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. మిగతా వీడియోస్ అన్ని ఫాలో అవుతుండండి. ఫాలో ఓన్లీ ఫర్ గాడ్. మీ అందరికి ధన్యవాదాలు. ఆమేన్. సమాప్తమైనదని మా రక్షణ కార్యాన్ని మాకు బదులుగా శిక్షను పొంది సంపూర్తి చేశావా. సమాప్తమైనదని మా రక్షణ కార్యాన్ని మాకు బదులుగా శిక్షను పొంది సంపూర్తి చేశావా. కార్యారంభము కన్నా కార్యాంతమే మేలని, కార్యారంభము కన్నా కార్యాంతమే మేలని, వచ్చిన పనిని ముగించి మాకు స్ఫూర్తిగా నిలిచావే. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించెద ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించెద ప్రతి చోట.